నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణలో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని, విద్యా సంస్థలకు సెలవులపై తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్షాలు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, దాంతో లోతట్టు ప్రాంతాలు కాలనీలు మునగడం, మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం, గతంలో నాగోళ్ళు ఎల్బీ నగర్ ప్రాంతంలో మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుండా ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటూ అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోనీయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి. సిటీ ట్రాఫిక్ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం. ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి రెగ్యులర్ పోలీసింగ్ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్. నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్. కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ 3 కమిషనరేట్ల కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంట్లో ఉండాలి. కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు, కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ కూడా కంటిన్యూగా నడపాలన్నా, హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి. వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్ లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి. మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ 2-3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి. వాళ్ళని అలర్ట్ చేయండి. సైబరాబాద్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు టచ్లు ఉంటాయి కాబట్టి వీలైతే సైబరాబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి. దాంతో ఏంటంటే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తుందని, దొంగ ఓట్లతో గెలిచారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో దొంగ ఓట్ల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. ఎన్నికల కమిషన్ మోదీకి తొత్తుగా మారిందని, స్వతంత్ర సంస్థలను బయటపెట్టి వశం చేసుకున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్దేనన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో ఇప్పుడు బీజేపీకి అదే తగలబడుతుందని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. గౌరవం లేకుండా నిన్న మేము ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ అరెస్టును, ప్రియాంక గాంధీ అరెస్టును, అఖిలేష్ కుమారి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తస్మత్ జాగ్రత్త. రాబోయే కాలంలో ఇవాళ మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫిర్యాదు చేయనికపోతే అక్రమంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గౌరవం లేకుండా ఒక సామాన్య మానవులను కూడా అరెస్ట్ చేసినట్టు చేస్తే అసలు ప్రజాస్వామ్యం అనబడుతుందా? ఈ దేశ సాంప్రదాయం ఇదేనా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మన స్వాతంత్రం తెచ్చుకున్నది ఇందుకేనా అని ఒక్కొక్కసారి ఇలా రాజకీయ విలువలు కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నిజంగా ఈ ఎన్నికల కమిషన్ పూర్తిగా తొత్తుగా మోదీకి
తిరుపతి జిల్లా గూడూరు గంజాయి కేసులో ప్రధాన ముద్దాయి ఓ పార్టీకి చెందిన నాయకుడు నయం అని డీఎస్పీ గీతాకుమారి చెప్పారు. మెడికల్ షాపు ఆస్తి వివాదం కారణంగా షాపు వద్ద గంజాయి ఉంచినట్లు ఆరోపించారు. షాపు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో 600 గ్రాముల గంజాయి పెట్టారని, ఈ కేసులో 4గురిపై కేసు నమోదు చేశామని గుంటూరు డీఎస్పీ గీతాకుమారి వివరించారు. గంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసిందని తెలిపారు. సంబంధించి మరియు వినాయక చవితి పండుగ గురించి. సో ముందుగా ఎన్డీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ 75/25 ఇది గూడూరు 1 టౌన్ పిఎస్లో రిజిస్టర్ అయ్యింది. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే A1 A2 హనుమంతు మరియు గణేష్, వీళ్ళ ఏజ్ 19 years అప్రాక్సిమేట్గా. వీళ్ళు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది. ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే నయం, షాప్ ఓనర్ కాదు, మెడికల్ షాప్ రన్ చేశారు తను. ఆ షాప్ని వెకేట్ చేయాలని చెప్పి అడిగారట. ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ 600 grams 33 ప్యాకెట్స్లో ఉందన్నమాట. ఆ 33 ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది. అది ఎక్కడ పెట్టారంటే ఈ సివిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పెట్టి ఉన్నారు. ఈవెన్ నేను ఈ 1 yearలో నియర్లీ 173 కేసెస్ ఆఫ్ గాంజా సీజ్ చేశాము. ఓకే, ఇవి అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, కన్జ్యూమ్ చేయకూడదు, అమ్మకూడదు, ఇవి ఏవి చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది. అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది, డిస్ట్రిక్ట్ వైడ్, సబ్ డివిజన్, ఇట్లా చాలా. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి జెడ్పీ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులను సందర్శించి హెడ్ మాస్టర్కు పలు సూచనలు చేశారు. హ్యాండ్ రైటింగ్, బోధన విధానాలపై ఉపాధ్యాయులకు మార్గదర్శనం అందించారు. నులిపురుగుల మందులు పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ, డిహెచ్ఓలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఈఓ, డిహెచ్ఓలో గురజాల ఆర్డీఓ, పిడుగురాళ్ల ఎంఆర్ఓ, ఎంఈఓ అధికారులు పాల్గొన్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించారు. యూహన్ సినిమా ప్రమోషన్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసినట్టు ఆర్జీవీపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. దీంతో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతులు నిరసన చేపట్టారు. యూరియా గోదాంకు పెద్ద ఎత్తున రైతులు చేరుకొని ఆందోళనకు దిగారు. రోజుల తరబడి యూరియా కోసం తిరుగుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం పనులు చూసుకోవాలా లేక యూరియా కోసం తిరగాలంటూ ఆగ్రహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పద్ధతిగా ఉండదు. ఖచ్చితంగా 2-3 రోజులలో ముస్తాబాద్ మండలంలో రైతులందరికీ ఎరువులు లేకుంటే పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆపుతాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తాం. మీరు జబ్బలు జరుచుకొని మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీరంతా ఎక్కడ ఉన్నారు? మరి యూరియా ఇలాగా సమస్య జరుగుతూ ఉంటే ఎక్కడైనా కనబడతా ఉన్నారా? సొసైటీల దగ్గర రైతులు ఏడుస్తూ ఉంటే సొసైటీల దగ్గరికి వస్తూ ఉన్నారా? ఇంకెక్కడికైనా వస్తూ ఉన్నారా? మీరు పట్టించుకోకుండా మీ యొక్క పాలన మీ అతల మీదే మీరు ముళ్ళలు నింపుకునే పనిలో ఉన్నారు తప్ప రైతాంగం మీద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క నాయకులకు కానీ చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా 2-3 రోజులలో రైతులందరికీ యూరియా అందియకుంటే మొత్తంలో కూడా ఇదే రకంగా ధర్నా చేస్తాం. సిరిసిల్లలో కూడా జిల్లా కేంద్రంలో కూడా పెద్ద మొత్తంలో రైతాంగాలతో ఈ యొక్క వారం రోజుల్లో కూడా ధర్నా చేస్తామని చెప్పి
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. ధూల్పేటలో గంజాయిని విక్రయిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కేజీ గంజాయి, 5 జెల్లీ ఎల్స్టీ, 12 గ్రాముల MDMA, 0.11 గ్రాముల డోల్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహేందర్ సింగ్, అర్జున్ సింగ్, అనిల్ కుమార్గా పోలీసులు గుర్తించారు. పరారీలో కొందరున్నట్లు పోలీసులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్ బయట స్టీమ్ పైపు ఓపెన్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. స్టీమ్ పైపు ఓపెన్ చేసే క్రమంలో స్టీమ్ వైపు పగిలి తనకు బలంగా తగలడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి గురైంది. 8 ఏళ్ల బాలికపై గంగాధర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకుంటున్న బాలికను చాక్లెట్ ఇచ్చి పొలం దగ్గరకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేశాడు. ఆ తర్వాత బాలిక శవాన్ని పెన్నా నది పరివాహక ప్రాంతంలో దాచిపెట్టాడు. బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గంగాధర్ను పట్టుకొని ఫోక్సో కేసు నమోదు చేసి కీలక ఆధారాలు సేకరించారు. గంగాధర్పై గతంలో కూడా 2 మహిళలను అత్యాచారం చేసిన కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కర్ణాటక షిమోగోలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. షిమోగో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మౌలే ఫోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 6వ అంతర్జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో షాద్నగర్కు చెందిన యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో 7 బంగారు, 1 వెండి, 5 రజత పతకాలు సాధించారని యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ తెలిపారు. మోడల్స్ సాధించిన విద్యార్థులకు కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్ప, మంత్రి బంగారప్ప, ఎంపీ రాఘవేంద్ర, ఫోటోకాన్ వరల్డ్ కరాటే ఫౌండర్ మౌలే, సినీ నటుడు సుమన్, నిర్వాహకులకు వినోద్ అభినందించారు.